లోకేష్ కనకరాజ్ ఇప్పటి వరకు మనం ఆయన్ని డైరెక్టర్ గానే చూసాం, కానీ ఈసారి హీరోగా స్క్రీన్ మీదకి వచ్చాడు. అరుణ్ డైరెక్షన్, అనిరుద్ మ్యూజిక్, లోకేష్ కనకరాజ్ యాక్టింగ్. మరి ఈ కాంబినేషన్ రిజల్ట్ ఏంటి? డీసీ మూవీ నిజంగా వర్త్ వాచా లేదా జస్ట్ హైప్ మాత్రమేనా? డీసీ స్టోరీ సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రెబల్ గ్రూప్ ని టార్గెట్ చేస్తుంది. ఆ రెబల్ గ్రూప్ వెనక ఉన్న మిస్టరీ ఏంటి? దానికి దేవదాస్ కి చంద్రకి ఉన్న రిలేషన్ ఏంటి? అదే మూవీ మెయిన్ స్టోరీ. లోకేష్ కనకరాజ్ ఇక్కడ దేవదాస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. క్యారెక్టర్ చాలా సైలెంట్ గా ఉన్నా కానీ సిచ్యువేషన్ సీరియస్ అయితే దేవదాస్ అగ్రెషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. మూవీ మొత్తం ఒక రా యాక్షన్ వరల్డ్ లో ట్రావెల్ చేస్తుంది. మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లో ఒకటి ప్రెజెంటేషన్. డైరెక్టర్ అరుణ్ స్టోరీని రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ లో కాకుండా ఒక కొంచెం డిఫరెంట్ స్టైల్లో నరేట్ చేశాడు. కొన్ని సీన్స్ స్లోగా మూవ్ అవుతాయి, కానీ ఇంపార్టెంట్ మూమెంటమ్స్ లో రైటింగ్ టేకింగ్ స్ట్రాంగ్ గా వర్క్ అవుతాయి. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్, లాంగ్ డ్యూరేషన్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యాయి. మూవీలో యాక్షన్స్ ని జస్ట్ ఫైట్స్ కోసం యూజ్ చేయలేదు, క్యారెక్టర్ సిచ్యువేషన్ ని ఎలివేట్ చేయడానికి యాక్షన్స్ యూజ్ చేశారు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ లోకేష్ కనకరాజ్ యాక్టింగ్ డెబ్యూ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ దేవదాస్ క్యారెక్టర్ లో లోకేష్ నేచురల్ గా సెట్ అయ్యాడు. సైలెంట్ ఎక్స్ప్రెషన్స్, కంట్రోల్, బాడీ లాంగ్వేజ్, అగ్రెషన్ వచ్చినప్పుడు ఇంటెన్సివ్, ఓవరాల్ గా డీసెంట్ పర్ఫార్మెన్స్. హీరోయిన్స్ లో చంద్ర క్యారెక్టర్ లో తన పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్ కి వచ్చే ఎలివేషన్ సీన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సంజన కృష్ణమూర్తి కూడా స్మాల్ రోల్ లో మెమొరబుల్ గా కనిపించింది. ఇప్పుడు మూవీలో బిగ్గెస్ట్ హీరో ఎవరంటే అనిరుద్. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కి మేజర్ స్ట్రెంత్. సింపుల్ సీన్ కూడా బీజిఎం తో ఎలివేట్ చేయగల రేంజ్ లో మ్యూజిక్ వర్క్ చేస్తుంది. యాక్షన్ సీన్స్ లో ఇంటెన్సిటీ, ఎమోషనల్ సీన్స్ లో మూడ్ అండ్ థియేటర్. అనిరుద్ స్కోర్ మూవీ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్తుంది. బీజిఎం ఫ్యాన్స్ కి బిర్యానీ ట్రీట్ అంతే. టెక్నికల్ సైడ్ కూడా మూవీకి స్ట్రాంగ్ గా ఉంది. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ రస్టిక్ విజువల్స్ తో మూవీ వరల్డ్ ని బిలీవ్ గా క్రియేట్ చేశాడు. మెయిన్ ప్రాబ్లం రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. కొన్ని ప్లేసుల్లో స్టోరీ ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం రిపిటెన్స్ ఉంటుంది. ఇంకా ప్రొటాగనిస్ట్ కొన్ని సిచ్యువేషన్ లో అన్నెసెసరీగా డేంజర్ లోకి వెళ్లడం కొంచెం అన్యాచురల్ గా అనిపిస్తుంది. ఆపోజిట్ సైడ్ పర్స్పెక్టివ్ ని ఇంకా కొంచెం డెప్త్ గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే కాన్ఫ్లిక్ట్ ఇంకా పవర్ఫుల్ గా ఉండేది. ఓవరాల్ గా డీసీ మూవీ రాండ్ ఎంగేజింగ్ యాక్షన్ డ్రామా స్టోరీ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ కాకపోయినా డైరెక్షన్, పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అండ్ ఎస్పెషల్లీ అనిరుద్ బీజిఎం మూవీని క్యారీ చేస్తుంది. యాక్షన్ మూవీ అండ్ ఇంటెన్సివ్ సినిమా లవర్స్ కి డీసీ ఒక గుడ్ మూవీ. మీరు ఈ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.